వీడియోలో మనం కటకాలకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం. సో, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్‌ని చూడండి. ఇందులో మనకు 30 సెంటీమీటర్ల నాభ్యంతరం గల ఒక పుటాకార కటకం ముందు 15 సెంటీమీటర్ల దూరంలో 6 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువును ఉంచారని ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ప్రతిబింబ దూరం v, ప్రతిబింబ ఎత్తు hi మరియు ప్రతిబింబ స్వభావం అంటే ప్రతిబింబం నిజ ప్రతిబింబమా లేక మిథ్యా ప్రతిబింబమా అని కనుక్కోవాలి. వీటిని కనుక్కోవాలంటే ముందుగా మనం మనకిచ్చిన ఈ దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని ఒక కిరణ చిత్రాన్ని గీయాలి. సో మనం మొదట ఒక పుటాకార కటకాన్ని గీద్దాం. మనకు తెలుసు కదా, కటకానికి రెండు వైపులా నాభి ఉంటుంది. ఈ నాభికి దృక్కేంద్రానికి మధ్య ఉన్న దూరాన్ని మనం నాభ్యంతరం అని అంటాము. ప్రశ్నలో మనకు నాభ్యంతరం 30 సెంటీమీటర్లని ఇచ్చారు. కాబట్టి ఈ రెండు నాభులు కూడా కటక దృక్కేంద్రం నుండి 30 సెంటీమీటర్ల దూరంలో ఉంటాయి. తర్వాత ప్రశ్నలో మనకు కటకం ముందు 15 సెంటీమీటర్ల దూరంలో 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న వస్తువు ఉంచారని ఇచ్చారు. కాబట్టి ఇక్కడ 6 సెంటీమీటర్ల ఎత్తున్న వస్తువును కటకం నుండి 15 సెంటీమీటర్ల దూరంలో గీద్దాం. ఇప్పుడు మనం ఇచ్చిన విలువలతో కిరణ చిత్రాన్ని గీసాం. నెక్స్ట్ మనం ప్రతిబింబ దూరం v, ప్రతిబింబ ఎత్తు hi అలాగే దాని స్వభావాన్ని కనుక్కోవాలి. ఇందుకోసం మనం సాధారణంగా రెండు సూత్రాలు ఉపయోగిస్తాం. అవి కటక సూత్రం 1/f = 1/v - 1/u, అలాగే ఆవర్ధన సూత్రం m = hi/ho = v/u. ఈ రెండు కూడా చాలా ముఖ్యమైన సూత్రాలు. వీటి ద్వారా మనం చాలా సింపుల్గా ప్రతిబింబ దూరం v అలాగే ప్రతిబింబ ఎత్తు hi విలువలను కనుక్కోవచ్చు. కాబట్టి ముందుగా మనం మనకు ప్రశ్నలో ఇచ్చిన దత్తాంశ విలువలను రాసుకుందాం. మనకు ప్రశ్నలో వస్తు దూరం u = 15 సెంటీమీటర్లు, వస్తు ఎత్తు ho = 6 సెంటీమీటర్లు, నాభ్యంతరం f = 30 సెంటీమీటర్లని ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ విలువలను మనం డైరెక్ట్గా సూత్రంలో ప్రతిక్షేపించకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ విలువలను సంజ్ఞా సాంప్రదాయం పాటించి రాసుకోలేదు. కాబట్టి మొదట మనం సంజ్ఞా సాంప్రదాయం ఆధారంగా ఈ విలువలను రాసుకుందాం. అలా రాసుకోవాలంటే ముందుగా మనం కిరణ చిత్రంలో వస్తువు పైనుండి వెళ్ళే పతన కిరణాన్ని గీసుకొని పతన కిరణం ప్రయాణించే దిశను ధనాత్మకంగా అంటే పాజిటివ్గా తీసుకోవాలి. చూడండి, చిత్రంలో పతన కిరణం కుడివైపుకు వెళ్తోంది కదా, కాబట్టి కుడివైపు ఉన్న దూరాలు ధనాత్మకమవుతాయి. అదేవిధంగా ఎడమవైపు ఉన్న దూరాలు రుణాత్మకం అంటే మైనస్ అవుతాయి. ఇక్కడ వస్తువు ఎడమవైపున ఉంది కాబట్టి వస్తు దూరం u = -15 సెంటీమీటర్లు అవుతుంది. అయితే నాభ్యంతరం విషయానికి వస్తే కటకాలలో రెండు నాభులుంటాయి. అప్పుడు మనం ఏ నాభిని తీసుకోవాలి? ఈ విషయం తెలుసుకోవడానికి మనం వస్తువు పైనుండి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే ఒక కాంతి కిరణాన్ని గీస్తే అది పుటాకార కటకం గుండా పోయి వికేంద్రీకరణం చెందుతుంది. అదే సమయంలో దాన్ని వెనక్కి పొడిగిస్తే ఆ కిరణం ఎడమవైపు ఉన్న ప్రధాన నాభి నుండి వస్తున్నట్లు ఉంటుంది. కాబట్టి మనం ఎడమవైపు నాభిని అంటే రుణాత్మకం వైపు ఉన్న నాభిని తీసుకోవాలి. అప్పుడు నాభ్యంతరం f = -30 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే మనం ఎత్తులను కూడా సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటిస్తాం. ప్రధానాక్షానికి పైన ఉన్న విలువలను ధనాత్మకంగా, కింద ఉన్న విలువలను రుణాత్మకంగా తీసుకుంటాం. ఇక్కడ వస్తువు ప్రధానాక్షానికి పైన నిటారుగా ఉంది కాబట్టి వస్తువు ఎత్తు ధనాత్మకం అంటే ho = +6 సెంటీమీటర్లు. చూడండి, ఇప్పుడు మనం దత్తాంశంలోని అన్ని విలువలను సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించి రాసుకున్నాం కదా. నెక్స్ట్ మనం వీటన్నిటిని సూత్రంలో ప్రతిక్షేపించి మనకు కావలసిన విలువలను తెలుసుకుందాం. సరే, మొదట మనం ప్రతిబింబ దూరం vని కనుక్కోవడానికి ఈ విలువలను కటక సూత్రంలో ప్రతిక్షేపిద్దాం. మనకు కటక సూత్రం తెలుసు కదా,
1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇప్పుడు విలువలను మనం ప్రతిక్షేపిస్తే 1/-30 ఈక్వల్ టు 1/v మైనస్ 1/-15. ఇక్కడ -1/-15 అనేది +1/15 అవుతుంది. దీన్ని మనం ఎడమవైపు పంపిస్తే అది -1/15 అవుతుంది. అప్పుడు -1/30 మైనస్ 1/15 ఈక్వల్ టు 1/v. ఇక్కడ 30 అండ్ 15కి ఎల్సిఎం అంటే కసాగు చేస్తే 30 వస్తుంది. 1/v ఈక్వల్ టు -1 - 2/30. 1/v ఈక్వల్ టు -3/30. 3 1s 3 10s దట్ ఈక్వల్ టు -1/10 సెంటీమీటర్స్. సో ఇప్పుడు v ఈక్వల్ టు -10 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ప్రతిబింబ దూరాన్ని కనుక్కున్నాం కదా. సో నెక్స్ట్ మనం ప్రతిబింబ ఎత్తు హెచ్ఐని కనుక్కుందాం. అయితే హెచ్ఐని కనుక్కోవడానికి మనం ఆవర్ధన సూత్రం m ఈక్వల్ టు HI/HO ఈక్వల్ టు v/u ఫార్ములాను ఉపయోగించాలి. సో ఇప్పుడు మనం ఈ సూత్రంలో విలువలను వాటి ప్రమాణాలతో సహా ప్రతిక్షేపిస్తే HI/6 ఈక్వల్ టు -10 సెంటీమీటర్స్ డివైడెడ్ బై -15 సెంటీమీటర్స్. ఇక్కడ సెంటీమీటర్స్ క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్, 5 2s 5 3s. HI ఈక్వల్ టు 2/3 ఇంటూ 6 సెంటీమీటర్స్. మళ్ళీ ఇక్కడ 3 1s 3 2s. సో HI ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అంటే ప్రతిబింబ ఎత్తు 4 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ప్రతిబింబ దూరం అలాగే ప్రతిబింబ ఎత్తు రెండింటిని కనుక్కున్నాము కదా. అయితే ఒకసారి మనం మొదట గీసిన కిరణ చిత్రం దగ్గరికెళ్ళి మనకు వచ్చిన ఈ విలువల అర్థమేంటో విశ్లేషించి చూద్దాం. మనకు v ఈక్వల్ టు -10 సెంటీమీటర్లు, HI ఈక్వల్ టు +4 సెంటీమీటర్లు వచ్చింది కదా. -10 అంటే ప్రతిబింబం కటకానికి ఎడమ వైపున ఏర్పడిందని అర్థం. అలాగే వస్తువు కటకం నుండి 15 సెంటీమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి 10 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడిన ప్రతిబింబం ఖచ్చితంగా కటకానికి అలాగే వస్తువుకి మధ్యలో ఏర్పడుతుంది. అలాగే వస్తు ఎత్తు 6 సెంటీమీటర్లు కాగా ప్రతిబింబ ఎత్తు 4 సెంటీమీటర్లు. అంటే వస్తువు కన్నా ప్రతిబింబం కొంచెం చిన్నదిగా ఉంటుంది. అయితే మనం తెలుసుకున్న ఈ రెండు విషయాలు సరైనవో కాదో మనం తెలుసుకోవడానికి కటక కేంద్రం గుండా రెండో కిరణాన్ని గీద్దాం. ఈ కిరణం ఎటువంటి విచలనం చెందకుండా నేరుగా ముందుకు వెళ్తుంది. ఇలా ప్రయాణించే సమయంలో ఈ కిరణం అలాగే ఇంతకుముందు మనం వెనక్కి పొడిగించిన వికేంద్రీకరణ కిరణం రెండు ఖచ్చితంగా ఇక్కడే కలుసుకుంటాయి. అంటే కిరణ చిత్రం ప్రకారం ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం వస్తువు కంటే చిన్నదిగా అలాగే కటకానికి దగ్గరగా ఏర్పడుతుంది. మనం లెక్కించిన విలువలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి కదా. కాబట్టి మనం కనుక్కున్న విలువలు సరైనవే. ఇంకా చివరగా ప్రతిబింబ స్వభావం విషయానికి వస్తే మనం గీసిన కిరణ చిత్రంలో ప్రతిబింబం నిటారుగా ఉంది. మనకు తెలుసు కదా, నిటారుగా ఉండే ప్రతిబింబాలన్నీ మిథ్యా ప్రతిబింబాలు. అంతేకాకుండా కిరణాలు కటకం గుండా పోయి వికేంద్రీకరణం చెంది అవి ఒక బిందువు నుండి వస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. ఇలా అనిపించే చోట ఏర్పడేది మిథ్యా ప్రతిబింబం. కాబట్టి ప్రతిబింబ స్వభావం చిన్నదైన నిటారైన మిథ్యా ప్రతిబింబం. అయితే మనం కిరణ చిత్రం చూడకుండా కేవలం సమాధానాల ఆధారంగా కూడా ఈ విషయాన్ని చాలా సింపుల్గా చెప్పచ్చు. కావాలంటే ఒకసారి ప్రతిబింబ ఎత్తును చూడండి. అది +4 సెంటీమీటర్లని వచ్చింది కదా. ఇక్కడ ఈ ధనాత్మక గుర్తు ఎత్తు ప్రతిబింబం ప్రధానాక్షానికి పైన ఉందని తెలియజేస్తుంది. ఇలా ప్రధానాక్షానికి పైన నిటారుగా ఉండేవి మిథ్యా ప్రతిబింబాలు, వర్చువల్ ఇమేజెస్. కాబట్టి ఎటు చూసినా ఇది మిథ్యా ప్రతిబింబమే. కాబట్టి ఎప్పుడైనా సరే కటకాల ముందు వస్తువులను ఉంచినప్పుడు వాటి లక్షణాలను కనుక్కోమని చెప్తే మనం ముందు పటం గీసుకొని తర్వాత సంజ్ఞా సాంప్రదాయాన్ని ఉపయోగించి విలువల ప్రతిక్షేపణ చేయాలి. చివరగా
కిరణ చిత్రంతో మన జవాబును సరిచూసుకోవాలి.